హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా పోస్టులు కూడా వేయడం జరిగింది. జిల్లాల వారిగా చాలా పోస్టులు ఉన్నాయి. విద్యార్థులు చాలా కసిగా ప్రిపేర్ అవుతున్నారు కూడా. కానీ చిక్కల్లా సమస్యల్లా ఎప్పుడూ లేని విధంగా అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అన్ని డాక్యుమెంట్లను, ఒరిజినల్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని ఒక నిబంధన ప్రభుత్వం పెట్టింది. మరి స్కూళ్ళను కూడా సెలక్షన్ చేసుకోమని చెప్పింది. ఈ సమయంలో అభ్యర్థులందరూ కూడా చాలా గందరగోళానికి గురవుతున్నారు. మరి సిలబస్ ఇచ్చి 6 నెలల ముందు సిలబస్ ఇచ్చి ప్రిపరేషన్ కమ్మని చెప్పి ప్రిపరేషన్ అయినప్పటికీ కూడా ఈ సమయం చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక్కసారిగా ఆ సర్టిఫికెట్లు అనేటువంటివి లేక, కొందరికి దొరకక, అవగాహన లేక, అటు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మీ సేవా సెంటర్ చుట్టూ, మరి కొంతమందికి ఒరిజినల్ సర్టిఫికేట్ లేక గందరగోళానికి గురవుతూ ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. చదివే టైం కాస్త ఉంది, ఈ టైంలో మళ్ళీ మేము ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం, సమయం ఉంటే బాగుండు, మరి ఇదే సమయంలో సమయం పెంచితే బాగుండు అనే సమయంలో కూడా ఒకవేళ మేము రోడ్డెక్కితే, ఒకవేళ మేము ఆందోళన దిగితే, ఒకవేళ ధర్నాలకు దిగితే మళ్ళీ మాకు టైం వేస్ట్ అవుతుందేమో, ప్రభుత్వం పోస్ట్ పోన్ చేయదేమో అనే ఒక ఆందోళనలో ఉన్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పూర్తిగా ఏమేం కావాలి అనే అన్ని అంశాలు ఒక దగ్గర క్రోడీకరించుకొని, లేని వాటిని సంపాదించుకొని ఒకేసారి, ఒకే రోజు, ఒకే సమయంలో అన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఎందుకంటే వాయిదాల పర్వాన్ని ఆశించకండి. పోస్ట్ పోన్ అయితే అది బోనస్. కానీ చాలామంది దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి, చాలామంది అప్లై చేసి ఉన్నారు, చాలామందికి పోస్ట్ పోన్ అవసరం లేదు. ప్రభుత్వం పోస్ట్ పోన్ చేస్తుందో చేయదో, మరి దానిపైన మీరు ఆశలు పెట్టుకొని కనుక టైం వేస్ట్ చేస్తే కనుక మనం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టుల చుట్టూ, కోర్టు వాయిదాల చుట్టూ ఎన్నోసార్లు చూసాం. కాబట్టి మనకు చదివే వాళ్ళు పోటీ, చదవని వాడు పోటీ కాదు. మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రిపరేషన్ను ఆపకండి. అన్ని సర్టిఫికేట్లు ఒకేసారి గ్యాదర్ చేసుకొని రోజు కొంత తెలుసుకొని వాళ్ళని వీళ్ళని అడిగి కంగారు పడకుండా అది లేదు ఇది లేదు అనకుండా మంచిగా చెక్ లిస్ట్ రాసుకోండి. క్లారిటీగా ఏమి ఉన్నాయి, ఏమి లేవు, ఏమి అడుగుతున్నారు కనుక ఆలోచిస్తే మనకు వెంటనే 1 అవర్లో పూర్తవుతుంది. తద్వారా ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. మరి ఎంత చదివినా ఈ సమయంలో బాగా చదవాలి. కాబట్టి ప్రభుత్వాలు చదవని వాడి గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించవు. కాబట్టి చాలామంది టెట్ అడుగుతున్నారు, చాలామంది గడువు కోరుతున్నారు, చాలామంది ఈ యొక్క గందరగోళానికి గురవుతున్నారు, బాగా డిప్రెషన్లో ఉన్నారు. ఎంత బాగా చదివిన వాళ్ళు కూడా ఇదంతా ఒకంత టైం వేస్ట్ కదా. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి ఉండాల్సిందే. ఎందుకంటే ఎలాగో స్కూలు తెరిసే నాటికి ఉపాధ్యాయులు పాఠశాలకు పంపించదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ అనే ఆలోచన వస్తే మనం పోస్టులో ఉండము. కాబట్టి జీవితంలో వాయిదా వేసుకోవాల్సింది కేవలం వాయిదాని మాత్రమే. సో చాలామంది దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి, చాలా గందరగోళానికి ఏం గురి కావట్లేదు, ప్రభుత్వం చేస్తుందా లేదా అనే ఆశలు వద్దు. ఈ సమయం చాలా క్రూషియల్. ఈ తక్కువ సమయంలో కూడా బాగా అద్భుతంగా చదివి అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి అలాంటి ఆలోచనలు, ఒక్కసారి అలాంటి ఆలోచనలు వస్తే మనకు యూట్యూబ్ మొత్తం చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, చేస్తే ఓకే, చేయకపోతే డబుల్ ఓకే అన్నట్టుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిపరేషన్ ఆపకూడదు. ఒకవేళ ప్రిపరేషన్ ఆగిపోతే మళ్ళీ సెట్ కావడానికి టైం పడుతుంది. ఎందుకంటే సిలబస్ చాలా ఉంది. ఎంత చదివినా ఈ టైంలో చదవడం చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది మనకు యూట్యూబ్ వేదికగా మరియు మన యాప్లో, మన టెలిగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి మేము ఆశ పెట్టం, మన ఆశయం గొప్పది. ఈ కొన్ని రోజులు ప్రాణం పెట్టి చదువుదాం. చదవడమా చదవడమా అన్న చందంగా, ఎంత చదివినా ఈ కొన్ని రోజులు అన్న చందంగా దయచేసి చదవండి. ఎందుకంటే సిలబస్ చాలా ఉంది. కాబట్టి దయచేసి మరి దీంట్లో కీలకమైన, మీకు తెలుసు, సైకాలజీకి సంబంధించి, విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాసులను కేవలం 399 రూపాయలకే 2 నెలల గడువుకు ఇస్తున్నాం. ఎందుకంటే సైకాలజీ మీరు అనుకుంటారో మాకంతా తెలుసని, కానీ టెట్ సైకాలజీ వేరే, డిఎస్సి సైకాలజీ వేరే, ప్రశ్నల స్థాయి పెరిగింది, మరియు విద్యా దృక్పథాల సిలబస్ ఉంది.
మనకు 6 చాప్టర్లు పెట్టడం జరిగింది. అదే సైకాలజీ తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు, ఎక్కువ అప్లికేషన్ బిట్స్, ఎక్కువ కన్ఫ్యూజన్. కానీ విద్యా దృక్పథాల విషయానికి వస్తే సిలబస్ బాగా చదవాలి. మీరు అనుకుంటున్నారు సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ పేజీలు ఉన్న పుస్తకం చదవాలి, తక్కువ మ్యాటర్ ఉన్న పుస్తకం చదవాలి అంటే ప్రభుత్వం చూసేది ఎక్కువ మ్యాటర్ ఉన్న వ్యక్తులను, ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులను, ఎక్కువ సమగ్రంగా తెలిసినటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకుంటుంది. ప్రభుత్వానికి కావాల్సింది గుడ్ కాదు, గ్రేట్ పీపుల్, బ్రాండ్ పీపుల్. కాబట్టి సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నవాడే, ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నవాడే ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా మానసికంగా స్థిరంగా, ఉద్వేగంగా స్థిరంగా, ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చదవగలం. కాబట్టి విద్యా దృక్పథాలు సైకాలజీ సబ్జెక్టు మాకు వదిలేయండి. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరియు అంతేకాకుండా మీరందరూ కూడా పుస్తకం కూడా మార్కెట్లో ఉంది, సమగ్రమైన పుస్తకం. మరొక విషయం, ఆంధ్రప్రదేశ్ విద్యా పథకాలకు సంబంధించి మనం గతంలో చెప్పినట్టుగా పీడిఎఫ్ను మన యాప్లో పెట్టాము. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈ మధ్య జరిగిన డిప్యూటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర విద్యా పథకాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీకోసం చాలా కష్టపడి మనం మన యాప్లో పీడిఎఫ్ పెట్టడం జరిగింది. వాటిని విస్మరించకండి. మరియు మీకు తెలుసు మన గతంలో చెప్పినట్టుగా సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి క్రాష్ కోర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. విద్యార్థులు ఒక్కసారిగా అప్లికేషన్ స్టేటస్ పూర్తయిన తర్వాత ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు, వినే పరిస్థితితో లేరు. కాబట్టి ఖచ్చితంగా రివిజన్ క్లాసెస్ పెడతాం. మరియు సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి పూర్తిగా 5 నుంచి 10,000 బిట్స్తో, స్టాండర్డ్ బిట్స్తో టెస్ట్ సిరీస్ కోర్సు ప్రారంభించబోతున్నాం. కాబట్టి ముందుగా మీరు క్లాసెస్ వినండి, పుస్తకం చదవండి, సిలబస్ను పరిగెత్తించండి, ఒక్కసారిగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. కాబట్టి ఆశలు పెట్టుకోకండి. ఆశలు అడిగి ఆశలైతే మన ఆశలు చల్లారితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ ప్రిపేర్ అవుతున్నారు, చీకటి గదుల్లో ఉంటున్నారు. మీరు మిగతా వాళ్ళని చూసి మోసపోకండి. కాబట్టి మిత్రులారా, మీరు కూడా చదవాలి. ఎందుకంటే ఎంత చదివినా ఈ కొన్ని రోజులే. మీరు ఖచ్చితంగా మన యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఏ సమస్య ఉన్నా యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మరి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు తాజా నిజ వాస్తవ ప్రేరణతో కూడిన వీడియోలు. మీరు లోలో ఉన్నప్పుడు ఎలా చదవాలి మీకు ముందే చెప్పాను. పాఠశాలలకు పంపించేంత వరకు తోడుంటాం, బడిగంట వినేంత వరకు తోడుంటాం. సైకాలజీ విద్యా దృక్పథాల సబ్జెక్టును మాకు వదిలేయని చెప్పాం. ఖచ్చితంగా మేము మీకోసం కష్టపడతాం. మీరు ఈజీగా సులువుగా ఆ ఫలాలు తినేటట్టు చేస్తాం. ఆల్ ద బెస్ట్.